బెదిరింపులు, మా నాయకుడు బెదిరింపులు ఫలించాయి, అందుగురించే టెండర్లు రావడం లేదని భావిస్తున్నారా? ఒకవేళ గనక 2024లో మీరే గనక గెలిచి ఇప్పటికి కూడా మీరే అధికారంలో ఉంటే ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి పీపీపీ విధానాన్ని మీరు చేపట్టేవాళ్ళు కాదా? స్ట్రైట్ క్వశ్చన్. రెండోది, ఇప్పుడు గనక మరోసారి టెండర్లకి పిలిస్తే వస్తే ఏదైతే మీ నాయకుడు చెప్పారో మేము అరెస్ట్ చేస్తాం అనే దానికి కట్టుబడి ఉన్నారా? ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే ఏ చట్ట ప్రకారం ఏ సెక్షన్లు ఉన్నాయో చెప్పగలరా? ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక పాలసీ డెసిషన్కి దానిలో భాగమై నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి దాంట్లో పాల్గొని ఆ రకంగా ముందుకు వెళుతున్నప్పుడు తప్పైతే గనక ప్రభుత్వంలో పాలసీ డెసిషన్ తీసుకున్న వాళ్ళని మిమ్మల్ని ఛాలెంజ్ చేశారు ఆల్రెడీ. కన్సర్న్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్, హెల్త్ మినిస్టర్, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి. వారిని కాకుండా ఎవరైతే నిర్వహణ కోసం వచ్చామో వాళ్ళని అరెస్ట్ చేస్తామని అంటాం ఎంతవరకు సబబు? సో ఇది ప్రస్తుతానికైతే మరి కారణం ఏదైనా కానీ కొంతమంది ఏమో ఇది వైబుల్ కాదు, ప్రాఫిటబుల్ కాదు, నిర్వహణ భారం అవుతుందని చెప్పేసి వాళ్ళే వెనక్కి తగ్గారని అంటున్నారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత పని చేస్తాడు, గతంలో చేసి నిరూపించాడు కదా. 2014-19 మధ్యలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీలను కొన్నిటిని 2019-24 మధ్యలో అమర్ రాజా లాంటి వాళ్ళని, కియా వాళ్ళని బెదిరించడం కానీ, లూలు కానీ లేకపోతే జాకీ కానీ ఇటువంటి. కాబట్టి ఆయన అన్నంత పని చేస్తాడు, చట్టం ఆయనతో చట్టాలతో సంబంధం లేదు కదా, చట్ట విరుద్ధంగా అయినా సరే కేసులు బనాయిస్తాడని చెప్పేసి భయపడి రాలేదనుకుంటున్నారా? వాట్ ఈస్ సార్? సార్ ఇప్పుడు ఇది బెదిరింపని మీరు అనుకోవడం కూడా తప్పని నేను భావిస్తాను. ఎందుకు బెదిరింపు అనకూడదంటే, యాక్చువల్ గా ప్రభుత్వము ప్రజలకి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్య, వైద్యం, ఈ రకమైనటువంటి పౌర సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ప్రభుత్వ పాలన పైన ఉంటుంది. అలాంటి ప్రాథమిక బాధ్యతనే ప్రైవేటీకరణ చేస్తాము అంటే దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కొన్ని నిర్మాణం పూర్తయి దాంట్లో సేవలు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితిలో మిగిలినటువంటి ఏదైతే కాలేజీలు ఉన్నాయో వాటిని నిర్మించడానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. మరి ఈ 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెట్టడానికి కూడా ముందుకు రాకుండా దీనిని ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్లడం అంటే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి భాగోతం దాగున్నదనే భావించాం. ఇక్కడ స్పష్టంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 18 నెలల కాలంలో 3 లక్షల కోట్ల అప్పుకు చేరువవుతోంది. ఇంతటి అప్పులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం ఒక రోజు అప్పుని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణానికి వెచ్చించవచ్చు. మరి దానికి ఎందుకు సిద్ధపడడం లేదు? అంటే ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల కానీ, పేద కుటుంబాల్లో పుట్టినటువంటి విద్యార్థుల పట్ల కానీ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ప్రైవేట్ వ్యక్తులకి ఈ యొక్క కాలేజీలను అప్పజెపితే ఎటువంటి లాభం లేకుండా ప్రైవేట్ వ్యక్తులు ఏ రకమైనటువంటి సేవలు అందిస్తారు? ఇది అనుమానించదగ్గ విషయమా కాదా? ప్రైవేట్ వ్యక్తులు అనే వాళ్ళు పెట్టుబడి పెడితే పెట్టుబడిదారులాగా వ్యవహరిస్తాడే గాని అతను ఏమన్నా సంఘ సేవకర్తలాగా ప్రవర్తిస్తాడా? పేద ప్రజల పట్ల తన భావాన్ని ఏ విధంగా ఉంటుంది? అతను వ్యాపారాత్మకమైనటువంటి ధోరణితో ఉంటాడే గాని ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ధోరణితో ఉన్నాడు. అందులోనూ ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు కేటాయించినటువంటి ఈ విలువైనటువంటి స్థలాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు. ఇవి ప్రైవేటు వ్యక్తుల చేతికెళ్ళి ప్రైవేటు వ్యక్తుల అజమాయిషి దీని మీద కానీ వచ్చిందంటే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చర్య పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకం. కాబట్టి ప్రజలకు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ద్వారా అందేటువంటి సేవలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే అందించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దీనిని వ్యతిరేకించడం జరిగింది. మొన్న మీరు చూశారు, కోటి సంతకాల ప్రజా ఉద్యమ స్పందన ఏ రకంగా విజయవంతమైందో దానిని చూసే ఈరోజు దానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎటువంటి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రాలేదని మేము భావిస్తున్నాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారనో, బెదిరించి ఆపామనేటువంటి మాటలు దయచేసి మీరు దీన్ని ప్రస్తావించకండి. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
ప్రతిదీ మొన్నటికి మొన్న టూరిజం కాదు సార్ ఆధీనంలో కాదు ఉన్నటువంటి- సార్ కాదు మీ నాయకుడేమో ఆయన డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తే దాన్ని ప్రస్తావించకుండా ఎలా ఉంటాం? మేము ప్రస్తావిస్తాం, అవునా కాదా తర్వాత విషయం. మీరు మీ అభిప్రాయం మీరు చెప్పండి. రెండో పాయింట్ ఇది 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 ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈవెన్ మేము కూడా పిపిపి విధానానికి వ్యతిరేకంగానే డిబేట్లు చేసాం. కానీ మరి పార్లమెంటరీ స్థాయి సంఘం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మీ ఎంపీ గురుమూర్తి గారు మరి ఎందు గురించి దానికి ఆమోదం తెలుపుతూ సంతకం పెట్టాడు? దాన్ని మీరు సమర్థించుకోగలరా? మరి అక్కడే ఆ స్టాండ్, మరి ఇక్కడ ఈ స్టాండ్ ఏంటి అంటే మీ మాట అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాట ఏమన్నా గురుమూర్తి గారు వినలేదా? లేదంటే కనుక మీకు పార్టీకి ఒక స్టాండ్ లేదా? పార్టీకి స్పష్టమైన స్టాండ్ ఉంది. మీరు ఆ విధానాన్ని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెడతామన్నటువంటి అంశానికి గురుమూర్తి గారు మద్దతు తెలపలేదు. మీరు అది స్పష్టంగా ఆలోచించాల్సినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలు పీపీపీ విధానానికి అప్పచెప్తున్నాం అనేటువంటి అంశం కాదు. ఈపీపీ విధానంలో తీసుకొని రావచ్చు అన్నటువంటి అంశానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పెట్టేది ఒక రాష్ట్రానికో లేకపోతే 4 రాష్ట్రాలకో సెపరేట్ గా పెట్టరు కదా. అంటే మీకు అందుకనే మీకు అక్కడే మీరు స్పష్టంగా మీకే ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అంశం గురించి కాక చర్చ. అక్కడ రాష్ట్రంలో మా యొక్క ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానానికి మేము కట్టుబడి ఉంటాం. పీపీపీకి రికమెండేషన్స్ ఇవి మా ఆమోదయోగ్యమే ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అక్కడ ఏమైనా పెట్టి సంతకం పెట్టారండి? అలా ఏం లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మేము జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం మొదటి నుంచి మీకు అందరికీ తెలిసిందే కదా. ఈ మెడికల్ కాలేజీలు దేశ స్వాతంత్రానికి ముందు నుంచి ఎక్కడైనా మెడికల్ కాలేజీల ప్రస్తావన ఉందా? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. వారు ఏ రోజున మెడికల్ కాలేజీల ప్రస్తావన చేశారా? పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో విద్య అనేది కార్పొరేట్ రంగం చేతిలోకి వెళ్ళి ప్రజలందరినీ కూడా దోపిడీ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాలయాలు పెరిగిపోయాయంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చిన్న పిల్లల దగ్గర నుంచి బడికి వెళ్ళేటువంటి 1వ తరగతి విద్యార్థుల దగ్గర నుంచి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా తోడ్పడాలని చెప్పి నాడు నేడు తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చారు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈ రకంగా ప్రభుత్వం జస్ట్ మెడికల్ కాలేజ్ వరకే కన్ఫైన్ అయ్యి ఉండండి. మెడికల్ కాలేజీల వరకే పీపీపీ మోడల్ వరకే కన్ఫైన్. అదే చెప్తున్నా. మేము మా యొక్క నాయకుడు తీసుకొచ్చినటువంటి ఏదైతే విధానం ఉందో ప్రభుత్వమే ఇవన్నీ చేయాలనేటువంటి విధానానికి కట్టుబడి ఉంటాం. నేను కావచ్చు, మా పార్టీ ప్రతి ఒక్క నాయకుడు దీనికే మేము మద్దతు తెలుపుతాం. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వము 5,000 కోట్ల బడ్జెట్ ని కేటాయించలేక వెళ్ళిపోవడం చేతకానితనం కాదా? దీనికి సాకులు చెప్పడం చేతకానితనం కాదా? అది బడ్జెట్ సంబంధించిన విషయం కాదని అర్థమైపోయింది. అది బడ్జెట్ గురించి ఉన్న వ్యవహారం కాదు. అది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వాములు కేంద్ర ప్రభుత్వ విధానం పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అనేక రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకటే ప్రశ్న సార్, పెట్టుబడి పెట్టి పెట్టుబడిదారులు వ్యాపారం చేస్తారు కానీ ప్రజాసేవ చేస్తారా లాభాన్ని ఆశించకుండా? రైట్, ఓకే. సో 2029లో మీరు అధికారంలోకి వస్తే ఇటువంటి పాలసీ ఏమన్నా మీకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తే మీరు దానికి వ్యతిరేకంగా మీరు నిలబడతా ఉంటారు. ఏది ఒక్క నిమిషం. పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా మోదీ గారు ఏ రకమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చినా చెయ్యెత్తి ఓటేసిన మీరు ఒకవేళ ఈ రకమైన పాలసీని ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి 2029లో మళ్ళీ అదే మోదీ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ రాష్ట్రంలో మీరు గనక వస్తే ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు వెళ్తారు మొదటిసారి అని చెప్పి చెప్పబోతున్నారు, అంతేగా? ఆ నిర్ణయం ప్రజా ఉపయోగాలని బట్టి ఉంటుంది ఏ నిర్ణయం అనేది. ఓకే, ఇప్పుడు మీరు బట్టి మా యొక్క అభిప్రాయం. సో పార్లమెంట్ లో ఇప్పుడు తీసుకున్న బిల్లులన్నీ కూడా ప్రజా ఉపయోగమైనటువంటి బిల్లులే తీసుకొచ్చారు మోదీ గారు, వాటికి మీరు మద్దతు ఇస్తూ వచ్చారనమాట. రైట్, ఓకే.